నుంచి గంగవరం పోర్టు కారణంగా భూములు కోల్పోయిన మత్స్యకారులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మించి పోర్టు యాజమాన్యం మోసం చేసిందని గంగపుత్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటున్న అదాని గంగవరం పోర్టు బాధితుల సమస్యలపై మరింత సమాచారం మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. పోర్టు కోసం భూములను కోల్పోయి వాళ్ళ ఉపాధిని కోల్పోయినటువంటి మత్స్యకారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ చుట్టూ తిరుగుతూ అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ సమస్య తీరకుండానే ఉంది. ఈరోజు విశాఖ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే నిర్వాసితులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి అధికారులను ఇటు ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం దొరకకపోవడంతో ఈరోజు వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసనకు కూడా సిద్ధమైన పరిస్థితి చూస్తున్నాం. అన్న చెప్పండి, మీరు గంగవరానికి సంబంధించి మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు ఎన్నాళ్ళుగా ప్రభుత్వాలు ఇన్ని మారినప్పటికీ కూడా మీ సమస్య పరిష్కారం కాకపోవడానికి వెనక ఆంతర్యం ఏంటి? ప్రధానంగా గంగవరం పోర్టు నిర్మాణం కొరకు 2005లో ఇటు దిబపాలెం గంగవరం భూములు సముద్రాన్ని మత్స్య సంపద అంతా కోల్పోయింది. దీనికి కారణంగా అతి తక్కువ ఉద్యోగాలు 600కు గాను 595 ఉద్యోగాలు అదాని గంగవరం పోర్టులో కల్పించడం జరిగింది. అందులో కూడా సరైన బేసిక్ 3700 దగ్గర స్థిరపడి పెంచకుండా 15 సంవత్సరాలు గడిచినప్పటికీ పెంచకుండా, అలాగే జీతం కూడా 15 సంవత్సరాలు గడిచినప్పుడు 16,000 నుంచి 19,000కి ఇవ్వడం వల్ల దీంట్లో పెంచే పద్ధతి లేకపోవడం వల్ల మేము ఒక ఉద్యమించడం వల్ల గేటిని గంగవరం పోర్టు స్తంభించడం వల్ల 16/5/2024లో కలెక్టర్కి సంబంధం లేకుండా, ప్రభుత్వ అధికారులకు సంబంధం లేకుండా ఒక పోలీసుల సమక్షంలోనే అదాని గంగవరం పోర్టు చర్చలు జరిపారు. మేము అప్పటికీ చెప్తున్నప్పటికీ కూడా ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకొని చర్చలు జరపమన్నప్పటికీ కూడా వీళ్ళు ఒక హైడ్రామా ఆడి పోలీసు సమక్షంలోనే తప్పుడు అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది. మీరు చెప్పండి, ఇప్పుడు గత కొన్ని ఏళ్ల నుంచి కూడా మీరు ధర్నాలు ఉద్యమాలు చేస్తున్నామన్నారు. గేట్ దగ్గర ధర్నాలు చేయడం కానీ, గంగవరం పోర్టు యాజమాన్యాన్ని హెచ్చరించడం కానీ చేస్తున్నారు, నాయకులను కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు. అయినా సరే ఇంతవరకు పరిష్కారం కాకపోవడం లేదంటే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ పాలకులంతా అదానికి తాంబిదారులాగా పనిచేస్తున్నారని కనిపిస్తుంది అనమాట. ఇటు ప్రతిపక్షం అవ్వచ్చు, పాలకపక్షం అవ్వచ్చు, నోరు ఎందుకు మీద పట్టలేదు అనేది ప్రజలకు ఎవరికి కూడా అది బాధ్యత ప్రజలకు అర్థం కాని ప్రశ్న. ఏమయ్యా, ఆ రోజు మేము ఓట్లు వేస్తేనే మీరు గద్దెనెక్కారు, మేము మీ జెండాలు మోస్తేనే మీరు గద్దెనెక్కారు, మేము మీకోసం శ్రమ పడితేనే ఇప్పుడు మీరు మీ పార్టీల్లోని మిమ్మల్ని గుర్తింపు ఇచ్చారు. తప్పితే మీకు ఎక్కడి నుండి అదాని అహ్మదాబాద్ నుండి ఉన్న వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తేనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇక్కడ చంద్రబాబు కానీ మిమ్మల్ని గుర్తించలేదు. ఇక్కడ మీ జెండాలు మోసం. ఇక్కడ 3 పార్టీ వాళ్ళు ఉన్నాం, 3 పార్టీ వాళ్ళు 30,000 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు? ఆ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే, ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందనే మేము సంతోషంగా ఆనందంగా జీవించవలసిన సముద్రాన్ని సర్వం త్యాగం చేసాం. ఈరోజు మా సమస్యలు పరిష్కరించమంటే ఉద్యమాల వైపు నడిపిస్తున్నారు. ఉద్యమాల వైపు నడిపించడానికి గల కారణాలు కేవలం చేతగానే వ్యవస్థలు ఆర్గనైజింగ్ ఉండడం వల్ల అని భావిస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు గంగమ్మ తల్లిని నమ్ముకున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సముద్రాన్ని నమ్ముకొని మీకు ఉన్నటువంటి మత్స్య సంపద ఏదో దాన్ని అమ్ముకునే పరిస్థితి, అమ్ముకొని జీవనోపాధి కలిగించే పరిస్థితి. మరోవైపు మీ పిల్లలు చదువులు పక్కన పెట్టో లేకపోతే భూములు ఇచ్చేసుకొని ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు గంగవరం యాజమాన్యం చేస్తున్న పరిస్థితి పట్ల? అది సార్, మా ఆయన గారేమో 10 సంవత్సరాలు అయింది సార్. చిన్న గోనుముక్క పెట్టుకో రావడానికి ఆయన తొలగించేసేసి 10 సంవత్సరాలు అయింది సార్. ఆయనకి ఇప్పుడు వరకు ఆ రోజు పల్లాసేన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నాకు జాబ్ ఇస్తాను అన్నారండి. అందులోకి ఏం మోసం జరిగిందో తెలియట్లేదు. మళ్ళీ అటు ఉన్న ప్లేట్ ఇటు తిరిగేసేసి ఈ రోజు నుంచి వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తిరుగుతున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా ఆయన గారికి జాబ్ ఇస్తాను, ఇప్పుడు కూడా జాబ్ కూడా ఇవ్వలేదు, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు సార్. డ్యూటీలోని కూడా తిరిగి ఎక్కించుకోలేదు. ఈరోజు 5 ఫ్యామిలీలు బతుకుతున్నారు సార్ ఒక ఇంట్లోని. కానీ ఎలా బ్రతకాలి మాకు చెప్పండి సార్. ఆయన పని లేదు, కూలి పని లేదు. నాకు చూస్తే నేను ఎక్కడికి కూడా పిల్లలు ఏమో చదువుతున్నారు సార్, లక్షలు పెట్టి వాళ్ళు చదివిస్తున్నారు. కానీ ఎలాగొస్తుంది సార్? మరి మాకు 1 రూపాయి కూడా మాకు చెల్లించలేదు సార్. ఆ రోజు 16,000 రూపాయలు మాకు ఇస్తాను అన్నారు సార్ అగ్రిమెంట్లోని. ఇప్పటి వరకు మాకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్. మేము ఎలా బ్రతకాలి సార్? మీరే చెప్పండి సార్. ఇప్పుడు మేము రోడ్డున పడిపోయాం సార్. మరి న్యాయం చేయాలి సార్, మాకు అదే కావాలి సార్. ఇప్పుడు ఇవ్వరికి ప్రభుత్వం సైడ్ నుంచి మేము అదే కోరుకుంటున్నాం సార్. మరి మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా భర్తలంతా మేము ఇలా రాంకది, ఇంతవరకు రాంకదండి.
ఇది ప్రస్తుతం మనం చూస్తే ఏదైతే గంగవరం నిర్వాసిస్తున్నారో వీళ్ళందరూ కూడాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే జెండాలు మోసినటువంటి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఈరోజు నడివీధి పాలన చేస్తూ ఇస్తామన్నటువంటి ప్యాకేజీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా ఎంతో విశ్వాసం ఉన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరోసారి గతంలో గంగవరం పోర్టు నిర్మాణంలో ఏ స్థాయిలో అయితే ఉద్యమించావో ఆ స్థాయిలోనే మరోసారి ఉద్యమిస్తామని చెప్పి గంగవరం మత్స్యకారులు ఎవరైతే నిర్వాసిస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99 టీవీ, వైజాగ్.